Hello, thank you for coming, Andy, and thank you, sir, for gracing us with your presence. తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను, ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు టింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి, అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలి తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు బనివాసు సార్, భాను ప్రతాప్ సార్, కళ్యాణ్ సార్ అండ్ సోమరాజు సార్ ఫర్ taking this gamble. మీది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు, ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను, ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో నువ్వు అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేశారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి. అసలు సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు లేపుతారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? థ్యాంక్ యూ. ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు అయ్యా, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో 100% పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం లేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే, సో వావ్, ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అనమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చి నాకు నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా? థ్యాంక్ యూ నిహారిక గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ అల్లు అరవింద్ గారికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా, ఈ మిత్రమండలిని ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మిత్రమండలి. స్టార్టింగ్ విత్ బనివాస్ గారు, భాను కళ్యాణ్ గారు అండ్ సోమరాజ్ గారు. సో అందరూ చాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనమాట. చక్కగా డైలీ వచ్చి దే యూజ్డ్ టు మానిటర్ ఎవ్రీథింగ్. సో ఆల్సో మా యాక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మీద డబుల్ ఫన్ అనమాట. దర్శి కానీ, విష్ణు కానీ, ప్రసాద్ బైరా కానీ చూద్దాం. అంటే లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ వేసుకొని, ఇది కూడా దానికి ఇన్స్పిరేషన్. లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ, లైఫ్లో చేయని చిల్లర వేషాలు అన్నీ చేయించాడు మా విజయ్. సో తనలో ఉన్నదంతా మాలో కొంచెం పంచాడు మా నలుగురిలో. సో థ్యాంక్ యూ విజయ్. సో అంత చాలా ఇంత చిల్లర వేసాక ఇంకా ఏ వేషం వేసినా పాష్గానే కనిపిస్తుంది మాకు. సో థ్యాంక్ యూ విజయ్. అండ్ యా, దట్స్ ఆల్. అండ్ ఇందాక మీరు టీజర్లో వినుంటారు కదా మిత్రమండలి అని. సో సినిమా అయ్యాక దాన్ని స్లో మోషన్లో అది మీ 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 మిత్రమండలి అవుతుంది. సో థ్యాంక్ యూ. మీడియా సోదరి మనందరికీ నమస్తే. టీజర్ మీ అందరికి నచ్చింది కదా? నచ్చిందా? సరే, ఓకే. దానికి ఎన్నో ఇంతలు బాగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే 4 ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన 4 స్నేహితులు, 4 మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, థ్యాంక్ యూ భాను గారు. కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ 4 ఇలాంటి ఒక 4ని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు, నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుందని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. అనుదీప్ ఆబ్వియస్లీ అనుదీప్, నువ్వు రాకపోయింటే బాగుంటుంది అనుకున్నా కానీ వచ్చినావు. చాలా చాలా థ్యాంక్స్.
సరిగా నీకు ముక్తసరిగా నీకేం చెప్పాలి ఉంటున్నావు మరి ఇది చాలా అంతే ఇంకేమని చెప్పమంటావు లైక్ ఆ కొత్త ఆ అమ్మాయి వద్దా వద్దా ఓకే ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను మళ్ళీ కొంచెం ఆలస్యమైన మళ్ళీ రిప్లై ఇస్తాను నేను ఏమనుకోవద్దు బట్ థ్యాంక్ యూ మీరు కోర్టు గురించి మాట్లాడేందుకు నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ టు మై టీమ్ మెంబర్స్ ముందుగా నిహారిక వెల్కమ్ టు తెలుగు సినిమా చాలా నువ్వు ఎంత నేర్చుకున్నావు నిజంగా నువ్వు చాలా చాలా బాగా ఎక్కువ మాట్లాడినావు అనుకుంటా గొప్పగా బట్ థ్యాంక్ యూ రాగ్ విష్ణు ప్రసాద్ ఐ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ అండ్ గాంధీ అన్న డార్లింగ్ గాంధీ ఆయన బేసికలీ సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా దట్ మనం చాలా ఈ మధ్యలో డిస్కషన్స్ వింటున్నాం థియేటర్స్ అలా పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని బట్ ట్రూ ఒక మంచి వెల్ రిటర్న్ కామెడీ ఓన్లీ ఈ కామెడీ టైమింగ్ పూర్తిగా ఆయనకే చెందుతుంది విజయేందర్ అని ఇప్పుడే తెలుసుకున్నా అందరూ విజయ్ అని పిలుస్తారు కానీ నీకేమమ్మ క్రెడిట్ అంతా ఈయనకే ఒక నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక రైటర్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి రైటర్లు ఎంతోమంది మనకి ఇండస్ట్రీలో కావాలి ఐ థింక్ నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ నించుంటావు అని అది కూర్చుంటావు నించుంటావు ఎట్లయినా సరే నువ్వు బాగా చేస్తావు బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ద అమేజింగ్ టీమ్ దట్ ఐ హ్యావ్ దీనికంటే ఎన్నో ఇంతలు మీరు ట్రైలర్లో చూస్తారు సో థ్యాంక్ యూ మీ అందరికీ ఐ లవ్ యూ ఆల్ మంచి కామెడీ సినిమాతోటి మరీ థియేటర్లో మళ్ళా నవ్వులతో పువ్వులతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ దర్శన్ మిత్రమండలి చక్కగా ఒక నలుగురు కుర్రోళ్ళు కూర్చుని ఒక బడీ కామెడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ని అంటే నాకు నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ జాతిరత్నాలు సార్ నేను చాలా స్టేజ్ మీద కూడా చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను ఈ మాట అంటే ఒక నలుగురు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అనడానికి నాకు అది చాలా ఇష్టంగా ఉంటుంది అందుకని ఈ సినిమాని ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ విజయ్ తన చుట్టూ డైరెక్టర్ విజయ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా చాలా యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక 25-30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా వాళ్ళందరూ కలిపి ఈ సినిమాని తయారు చేస్తుంటే మేము అందరం సపోర్ట్ ఇచ్చాము ఇచ్చి ప్యూర్గా ఒక యంగ్ బ్యాచ్ తయారు చేస్తే ఈ సినిమా ఎట్లా ఉంటుందో అది చూడాలనిపించింది ఇది పాలకులు కాదు రా ఇది ఇది ఎవరికి ఆడికి పేమెంట్ ఇవ్వడం సార్ కాదు సార్ ఎస్కేఎన్కి అరవింద్ గారి నాయకత్వం అని చెప్పాను సార్ ఆయన నన్ను నిరికించాలని చెప్పి నా నాయకత్వం అని చెప్తున్నాడు సో ఒక యంగ్ బ్యాచ్ని పెట్టి ఇక్కడ సినిమా తీయాలనుకున్నాం అండ్ దర్శి గారు అండ్ బెహ్రా కానీ విష్ణు కానీ మా రాగ్మయూర్ కానీ ఆవిడ గురించి అంత చెప్పక్కర్లేదు నాకు తెలిసి మొత్తం ఇన్స్టా అంతా కూడా ఆవిడే ఊపుతారు మొత్తం వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని కుమ్మేశారు ఎస్పెషల్లీ దీంట్లో సత్య కానీ వెన్నెల కిషోర్ ట్రాక్ అయితే అదిరిపోతుంది రండి థియేటర్లో సూపర్ ఎంజాయ్ చేద్దరు కానీ రిలీజ్ డేట్ కూడా తొందరలోనే అనౌన్స్ చేసేస్తాము అండ్ ఇక్కడ నిజంగా నేను ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అరవింద్ గారికి మా జాతిరత్నాల డైరెక్టర్ గారికి అలాగే మా ఎస్కేఎన్కి అంటే నీకు చెప్పాలా సరే ఓకే అది సార్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఈవినింగ్ మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనిపించింది నా లైఫ్లో మా ఫాదర్ కన్నా కూడా ఎక్కువ రోజులు మీతోనే స్పెండ్ చేసాం మేము మా పేరెంట్స్ కన్నా కూడా ఎస్కేఎన్ కానీ నేను కానీ అందరం కూడా ఎక్కువ రోజులు మా ఇంట్లో కన్నా కూడా మీ ఇంట్లోనే ఉన్నాము అట్లాంటిది ఈరోజు మీ అందరం కూడా ఇంత ఎదిగి మమ్మల్ని ఎట్లా చూస్తాం మీకు ఎంత గర్వంగా ఉంటుందో అట్లాగే మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒక చెప్పాను కదా ఇందాక గాడ్ ఫాదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే గాడ్ ఫాదర్ అని వింటాము బట్ మా లైఫ్లో అయితే దానికి కరెక్ట్ నిర్వచనం అయితే మాత్రం మాకు 100% అది అల్లు అరవింద్ గారే మా అందరికీ కూడా గాడ్ ఫాదర్ అనే నిర్వచనానికి మాకు తెలిసిన డిక్షనరీలో అర్థం అయితే మాత్రం అదే అరవింద్ గారే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ లైఫ్ కానీ ఇంత సపోర్ట్ కానీ ఈరోజు మేమందరం కూడా బయటకు వచ్చి ఒకవేళ మేమందరం కూడా ఇంత బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నామంటే అది 100% అరవింద్ గారి ట్రైనింగ్ అది అరవింద్ గారు మా అందరికీ నేర్పిన ఒక క్రమశిక్షణ అనండి లేదంటే ఒక విద్య అనండి ఏదైనా సరే ఈరోజు ఎనీథింగ్ మీ ఇండస్ట్రీలో మీ అందరం ఏ అన్నా బి అన్నా సి అన్నా అదంతా కూడా అరవింద్ గారిదే మొత్తం అంతా కూడా అర్థమైంది సార్ ఇందాక ఏదో కోపంగా ఉన్నారు కదన్నా 2 పొగిడితే బాగుంటుంది అది కూడా కరెక్ట్ అంటే అట్లా మా కోపమైనా మా ఆనందమైనా ఏదైనా మీరే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా డెఫినెట్గా ధ్రువన్ లాంటి
మంచి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి ఈ సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా చాలా ఫంక్షన్స్ ఎదురెదురు ఉన్నాయి కాబట్టి, ఇంకా చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎదర్ స్టేజ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ స్పీచ్ అయ్యాక అందరికీ కామన్గా ఒక క్వశ్చన్ అడగమని నాకు ఇచ్చారు. నాకు ఈ క్వశ్చన్కి అసలు సంబంధం లేదు. సో ఈ టీజర్లో చూసినట్టు వీళ్ళ అమ్మాయిని ట్రై చేస్తున్నారు కదా క్రింజ్గా. సో అట్లా ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో ట్రై చేశారా? పెళ్ళి అయిపోయింది చూస్తారు ఇవన్నీ చెప్పొద్దు మాకు. పెళ్ళికి ముందు ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయిని ట్రై చేశారా క్రింజ్గా అని? పడిందా? పడలేదు, తిట్లు తిన్నాం. యాజ్ ఇట్ ఈస్గా మా లైఫ్లో ఎప్పుడు జరిగింది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఫోకస్లో ఇది పనిష్మెంట్లా ఉంది. హాయ్ అండి. థ్యాంక్ యూ సార్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు చెప్పినట్టే చేశాను సార్, అది అయిపోయింది. అందీప్ మామ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలు. వస్తా 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 సార్, నువ్వు ఆపమని చెప్పవు నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ అన్న, భాను అన్న, సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజేందర్ రెడ్డి అన్న రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ కిరణ్ గారు, మా బెంచ్ మార్క్ కిరణ్ గారు, అంటే అక్కడి నుంచి రూట్ పడింది అనమాట భాస్కర్ దగ్గరికి. స్పెషల్లీ ఫనీ అన్న, కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ దగ్గర తీసుకెళ్ళింది కూడా కిరణ్ అన్నే. అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అరవింద్ గారిని కలవడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలైంది. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటా. మూవీ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. ఖచ్చితంగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈ కామెడీ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నేనే. అంటే ఫస్ట్ రాసిన కదా అట్లా, ఆ తర్వాత దాన్ని క్యారీ చేసిన దర్శి గారు కానీ, మన రాగ్ గారు కానీ, విష్ణు మా విష్ణు కానీ, నువ్వు చేసినావు అమ్మ కామెడీ వర్కౌట్ అయింది. నిహారిక సూపర్, అసలు సూపర్ ఫన్, అసలు చాలా కోఆపరేటివ్ ఉంటుండే. ప్రసాద్ బెహ్రా ఎస్పెషల్లీ చాలా అసలు అంటే యూట్యూబ్లో పెద్ద స్టార్, అలా ఫీల్ అవ్వకుండా చేసిండు సినిమాలో. మేము కూడా అట్లాంటి ఏమీ చేయలేదు ఆపర్చునిటీ, మేము కూడా అట్లా ఏం ట్రీట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి టెక్నికల్ టీమ్ అండ్ ధ్రువన్. అసలు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు ఎవరైనా చెప్తే ఆపేమని ఆపేసా, మేము మాట్లాడాం. ఓకే, ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, టెక్నికల్ టీమ్ అండ్ సిద్ధు గారికి, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. నీకు క్యారెక్టర్ రాశాడు యాక్చువల్ దీంట్లో. ఇప్పుడు నేరేషన్లో కూడా అది ఎస్కేఎన్ అని చెప్తాడు. నిజంగానండి, వాడు ఏదో ఒప్పుకోలేదండి. ఒప్పుకోలంటే వాడికి ఏదో ఇంకో ఐడియా ఉంది అందుకని వద్దన్నాడు. ఫుల్ లెంత్ హీరోగా చేస్తున్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది కదా, అందుకని ఎందుకని ఆగిపోయాడు. సో మిత్రమండలి, ఫైనల్గా నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండే బేసిక్గా. సో అందరు ఫ్రెండ్స్, ఇప్పుడు మన కళ్యాణ్ కానీ, మ్యాట్ కళ్యాణ్ కానీ, మన అందీప్ కానీ, 90s ఆదిత్య హాసన్ కానీ, మీ అందరూ ఒక ఫ్రెండ్స్. అంటే వాళ్ళందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నన్ను పుష్ చేసిన విధానం చాలా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మస్ అందరికీ. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మా పేరెంట్స్. ఇక్కడ వరకు నన్ను ఇప్పటివరకు ఏం అడగకుండా ఇలా చేసుకోరా భయ్, ఏం చేసుకుంటూ చేసుకోపో, సావుపో అన్న దాంట్లో వదిలేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఎవరు నేను మర్చిపోయినా. మళ్ళీ అరవింద్ గారికి ఇంకోసారి థ్యాంక్స్.